నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ సింహాచలం ఓఎస్టీ విజేందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. రైతులు వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు 17 తేమ శాతం ఉండేలా చూసుకోవాలన్నారు డీసీఓ సింహాచలం. తాలు ఉండకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సూచించిన తగు జాగ్రత్తలు పాటిస్తే మంచి ధరను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సూరజ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఆరబెట్టేటప్పుడు సరిగా ఆరబెట్టడము, అలానే చెన్ని పట్టడము, లేకపోతే తూర్పారబట్టడము, లేకపోతే చాలా ఒడ్లు మనం చెన్ని మెషిన్ తోనే కోస్తున్నాం కనుక అంత ఎక్కువ తర్రా తాళ్ళు ఏమీ రావు. కానీ కొద్దిగా అక్కడక్కడ చైన్ మెషిన్ తో కోసేటప్పుడు తాళ్ళు అనేటటువంటి వస్తాయి కనుక ఆ తాళ్ళను మీరు కుప్ప పోసేటప్పుడు, ఎండబెట్టేటప్పుడు కాస్త చేటతో విసడం వలన తాళ్ళు బయటకు పోయి నాణ్యమైనటువంటి ధాన్యం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే రైతు సోదరులకు ఏ విధమైనటువంటి కడతా లేకుండా నాణ్యమైన ఒడ్లు మనం మిల్లలకు గాని పంపిస్తే వాళ్ళు తరుగు తీసుకోకుండా దించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటు కొనుగోలు కేంద్రంలో ఇన్ఛార్జీలకు, అటు అధికారులకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ఎప్పుడు కూడా రైతు సోదరుల కోసం నిరంతరం కృషి చేస్తుంది. గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు మేము నిరంతరం కూడా ఏదైనా ₹1 లాభం పొందితే రైతే పొందాలి, ఏదైనా లాభం ఉంటే అది రైతుకే చెందాలి అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఉద్దేశంతో మనము ఈ ఎంఎస్పీ ఆపరేషన్